ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే పంతులు గారు రానే వస్తారు కదా! గుండమ్మ ఇంటికి. ఇక ముహూర్తం చూడ్డానికి. ఇక ముహూర్తం చూద్దాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇక పంతులు గారు, "అవునమ్మా గుండమ్మ, మరి నీకంటూ సొంత కూతురుంది కదా! ఇప్పుడు ఈ దత్తత ఈ అమ్మాయి ఏంటిది?" అని చెప్పి అనగానే ఇక అప్పుడు అక్కడే ఉన్న వైష్ణవి, "అంటే పంతులు గారు, ఉండడానికి కూతురుంది కానీ ఎక్కడుందో, అసలుందో లేదో, ఉన్నట్టో లేనట్టో ఏమీ తెలీదు. పాపం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదిగో ఈ అమ్మాయి ఎక్కడి నుంచొచ్చిందో అనాథశరణాలయం నుంచి ఈ అమ్మాయిని దత్తత తీసుకుందామని" అని చెప్పి అనగానే, "సరే అమ్మా, మరి అమ్మా నీది నువ్వు ఏ తేదీన పుట్టావో చెప్పు" అని చెప్పి పంతులు గారు శ్వేతని అడుగుతారు. అప్పుడు శ్వేత కంగారు పడుతూ, నా డేట్ ఆఫ్ బర్తా? అది అది నాకు తెలీదండి" అని చెప్పి శ్వేత అంటుంది. "తెలీదా? తెలియకపోవడం ఏంటి? అయినా నువ్వు చదువుకుంటున్నావు కదా! నీ కాలేజ్ సర్టిఫికేట్స్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది గదా! తెలియకపోవడం ఏంటి?" అని చెప్పి అంటుంది పల్లవి. అది అది అని చెప్పి శ్వేత తడబడుతూ ఉంటే, ఇక గుండమ్మ, ఆదిత్య షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇక కవర్ చేయడానికి వైష్ణవి మధ్యలో తగులుకొని ఇలా అంటుంది. "అంటే తను తను అంటే అనాథ శరణాలయంలో కదా ఉండేది. ఆ శరణాలయంలో ఎప్పుడు జాయిన్ అయిందో ఆ డేటే తన డేట్ ఆఫ్ బర్త్. యాక్చువల్‌గా తను ఎప్పుడు పుట్టిందో తనకు తెలీదు కదా! తన వాళ్ళంటూ ఎవరు లేరు కదా! అది" అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, "అవును పిన్ని, నీకెలా తెలుసు తనకి డేట్ ఆఫ్ బర్త్ లేదని?" అని చెప్పి అడుగుతుంది పల్లవి. ఇకప్పుడు ఈసారి శ్వేతకి వచ్చేస్తుంది. "అంటే ఆవిడకి నేనే చెప్పాను" అని చెప్పి శ్వేత అంటుంది. "అవునవును, తనే చెప్పింది" అని చెప్పి వైష్ణవి అనగానే, ఇక అప్పుడు పంతులు గారు, "సరే అమ్మా, మరి డేట్ ఆఫ్ బర్త్ లేదు కదా! అమ్మ గుండమ్మ, నీది మీ వారిది జాతకం తీసుకొస్తే చూసి ఎప్పుడు ముహూర్తం చూద్దాము" అనగానే, "ఏవండీ వెళ్లి తీసుకురండి" అని చెప్పి గుండమ్మ చెప్తుందనమాట ఆదిత్యకి. ఇక ఆదిత్య వెళ్ళి వీళ్ళ జాతకం పేపర్స్ అవి తీసుకొస్తారనమాట. గుండమ్మ, ఆదిత్యవి జాతకం పేపర్స్ పంతులు గారికి ఇస్తారనమాట. ఇక పంతులు గారు చూస్తూ ఉంటారు. ఇటు పక్క ఇక వైష్ణవి ఫుల్ హ్యాపీ ఉంటుంది. ఆ ముహూర్తం కాసేపట్లో సెట్ అయిపోతుంది. దీన్ని ఇంటి కూతుర్ని చేసి ఆస్తి అంతా నేను కొట్టేస్తాను అన్నట్టుగా అనుకుంటూ ఉంటుందనమాట. మనసులో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక పంతులు గారు అది చూసి, "అమ్మ, ఒక నెల రోజుల వరకు మంచి ముహూర్తం లేదమ్మా. నీది మీ వారిది జాతకం గమనించాను కదా! అంటే మీ పేర్ల మీద చూస్తే మంచి ముహూర్తం అయితే లేదు" అని చెప్పి అని అనగానే, "మంచి ముహూర్తం లేకపోవడం ఏంటండి? ఆ! అసల ఏదో ఒకటి ఉంటుంది కదా! మంచి పని కోసమే కదా!" అని చెప్పి అంటుందనమాట వైష్ణవి. అప్పుడు పంతులు గారు, "మంచి పని కోసమేనమ్మా మంచి ముహూర్తం. అదే లేదు. ఒక నెల రోజులు ఆగితే బావుంటుందమ్మా" అని చెప్పి గుండమ్మకి చెప్తారనమాట. "సరే అమ్మ, మరి ఆలోచించుకోండి" అని చెప్పి పంతులు గారు, మరి మంచి పని కోసం అంటున్నారు కాబట్టి ఈ ముహూర్తం కూడా మంచిదే ఉండాలి. సరే అండి, మరి ఒక నెల రోజుల తర్వాత చూసుకుందాము అని చెప్పి ఆదిత్య కూడా చెప్పడంతోని, "సరే అమ్మ, ఉంటాను" అని చెప్పేసి ఇక ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు పంతులు గారు. ఇలా అయిందేంటి అని చెప్పి ఇక వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గుండమ్మేమో, "ఇదేంటండి ఇలా అయింది" అనగానే, "ఏం చేస్తాం, మంచి ముహూర్తం కూడా కావాలి కదా!" అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక వైష్ణవి అలాగే శ్వేత పక్కకొచ్చి మాట్లాడుకుంటారు. "ఇదేంటండి ఇలా అయింది" అని చెప్పి శ్వేత అంటూ ఉంటే, "అదే కదా! ఆ పంతులు గారు ముహూర్తం సెట్ చేసేస్తారు. నిన్ను ఈ ఇంటి కూతుర్ని చేసేద్దామని నేను ఎన్ని అనుకుంటే ఇలా జరిగిందేంటి? ముహూర్తం అది ఇది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, ఇక అక్కడికి వస్తుందనమాట పల్లవి. "హలో పిన్ని, ఆ పంతులు గారితో అలా చెప్పించింది నేనే. ఇదంతా నా ప్లానే. నెల రోజులు నేనే ముహూర్తం లేదని చెప్పించాను" అనగానే, "నువ్వా?" అని చెప్పి షాక్ అవుతుందనమాట వైష్ణవి. ఇక అప్పుడు పల్లవి అంటుంది, "ఆల్రెడీ నీకు చెప్పాను పిన్ని నాతో పెట్టుకోవద్దని చెప్పి. కానీ ఇదిగో, అయినా నాకెలా తెలిసింది ఈ దత్తత అని చెప్పి అనుకుంటున్నావు కదా! నీ కూతురు ఫోను చేసావు కదా! నీ కూతురికి వాగావుగా, అక్కడ అర్థమైపోయింది దత్తత ఇదంతా మీ ప్లానే అని చెప్పి. మా అమ్మని ఎలాగైనా కాపాడుకుంటాను. లేదంటే మీ చేతికెందుకు పడనిస్తాను. చూడు శ్వేత, నువ్వు చదువుకుంటున్నావు. అసలు నువ్వు ఎందుకు మా పిన్ని మాట వింటున్నావు అనేది నాకైతే అర్థం కావట్లేదు. చూడు, కనీసం పోన్లే చెల్లి అని చెప్పి రేపన్నాడు నిజం తెలిసిందనుకో మా గుండమ్మకి, పోన్లే చెల్లి అని చెప్పి కాళ్ళ మీద పడితే మా పిన్నిని క్షమించచ్చేమో మా అమ్మ. కానీ నువ్వు దత్తత అని చెప్పి, కూతురు అని చెప్పి, కిడ్నీ ఇచ్చానని చెప్పి ఇన్ని పెద్ద అబద్ధాలు చెప్పావు కదా! గుండమ్మ అస్సలు ఊరుకోదు. అప్పుడు నీకు సీన్ కనిపిస్తుంది గుండమ్మ ఏంటనేది. నీ మంచిగా చెప్తున్నాను. మా పిన్నితో చేతులు కలిపి ఇలాగే ఉన్నావనుకో, నీకింక సీన్ సితారే. మా అమ్మ చేతిలో, నా చేతుల్లో కూడా. నీ మంచిగా చెప్తున్నాను, వెళ్ళిపోతే మంచిది" అని చెప్పి పల్లవి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత పల్లవి అనుకుంటుంది, నేను ముందుగా పంతులు గారికి ఫోన్ చేసి చెప్పాను కాబట్టి సరిపోయింది. ఈ రకంగా 1 మంత్ గ్యాప్ వచ్చింది. లేదంటే పిన్ని వాళ్ళు అనుకున్నంత అయ్యేదే అన్నట్టుగా మనసులో అనుకుంటుంది పల్లవి. మరోపక్క కాలేజ్‌కి వెళ్తుంది ఉష. అయితే ఉష మామూలుగా తన క్లాస్ రూమ్ నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఇక అక్కడ కొంతమంది అబ్బాయిలు ఉంటారు. ఉష పొరపాటున తగులుతుందనమాట ఒక అబ్బాయి చేతికి. తన చేతిలో ఉన్న బుక్స్ కింద పడిపోతాయి.
అయ్యో సారీ అండి, నా వల్లే నేను తగిలాను కాబట్టి మీ బుక్స్ పడిపోయాయి అని చెప్పి ఉష కింద పడిన బుక్స్ తీసి అతనికి ఇస్తూ ఉంటే ఈ లోపల గబగబా ఎక్కడి నుంచో చూసేసి వస్తాడనమాట చందు. వచ్చి ఇక అతన్ని కొడుతూ ఉంటాడు. ఏంట్రా నా వైఫ్ని తను ఎవరనుకుంటున్నావు, ఉష నా పెళ్ళాం, నా వైఫ్, తన్ని ర్యాగింగ్ చేస్తున్నావా అని చెప్పి చెడామాడ కొడుతూ ఉంటాడు. చందు ఆగు చందు, తను తప్పేం లేదు అని చెప్పి పక్క నుంచి ఉష చెప్తూ ఉన్నా కూడా చందు ఆవేశంతో అతన్ని కొడుతూ ఉంటాడు. ఇక దూరం నుంచి పల్లవి, చంటి, చరణ్ ముగ్గురు చూస్తూ ఉంటారు. ఇంకొక ప్లేస్ నుంచి ఇటు అక్షిత, సుమలత, భువన వీళ్ళు కూడా చూస్తూ ఉంటారన్నమాట. ఇక ఉష ఇట్లా చెప్తూ ఉన్నా కూడా చందు అయితే వినడనమాట. కొడుతూ ఉంటే ఇక ఏంటి బాసు, తను నీ వైఫ్ అని తెలుసు కదా మాకు ఆల్రెడీ, ఎందుకు మేము ర్యాగింగ్ చేస్తాము, నువ్వు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చావు కదా, మేము ఎందుకు చేస్తాము అని చెప్పి అతను అంటూ ఉంటే, అవును చందు, పొరపాటున నా చేయి తగలడం వల్లే అతని బుక్స్ కింద పడ్డాయి, నువ్వు అతన్ని పొరపాటున అపార్థం చేసుకున్నావు అని చెప్పి ఉష చెప్పడంతో, అవునా నిజమా, సరే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఆ స్టూడెంట్స్ చెప్పడంతో ఆ స్టూడెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సారీ ఉష అని చెప్పి అంటాడనమాట చందు. నువ్వు నాకు సారీ చెప్తున్నావేంటి, వాళ్ళకి సారీ చెప్పాలి, పొరపాటున వాళ్ళని అర్థం చేసుకున్నావు అలాగా అని చెప్పి ఉష అంటుంది. ఏమో అంటే ఇంతకుముందు నేనే వీళ్ళందరికీ లీనియన్స్ ఇచ్చాను కదా, వాళ్ళు నీ మీద ర్యాగింగ్ చేస్తున్నారేమో అనిపించింది, అందుకే అలాగా ఆవేశపడ్డాను అని చెప్పి చందు అంటూ ఉంటే, కానీ అసలు నువ్వేనా అనిపిస్తుంది, నువ్వు నా మీద ఎంత కన్సర్న్ చూపిస్తున్నావు అని చెప్పి అంటుంది ఉష. ఏం నచ్చడం లేదా నీకు అని చెప్పి చందు అంటూ ఉంటే, నచ్చకపోవడం ఏంటి, నేను చూస్తుంటే పాత చందులా గుర్తొస్తున్నావు, ఇంతకుముందు నన్ను ఎంతగానో ప్రేమించావు, నువ్వు పాత చందులా అనిపిస్తున్నావు, మారిపోయావు అని చెప్పి అనగానే, అవును నువ్వు నా భార్యవి, నిన్నెవరైనా అంటే ఊరుకుంటానా, ఎవరైనా అన్నా నాకే చెప్పు, ఓకేనా ఉష, నువ్వు నా భార్యవి సరేనా, నిన్ను అస్సలు వదులుకోవడానికి సిద్ధంగా లేను, నువ్వు నా ప్రాణం, పెళ్లి చేసుకున్నాను అని చెప్పి, సరే పద అక్కడి నుంచి వెళ్దాము అని చెప్పి చందు ఉషను తీసుకొని వెళ్ళిపోతాడు. ఏంటి మీ తమ్ముడే నా మారింది అని చెప్పి అలా పల్లవి చరణ్తో అంటూ ఉంటే, మరి కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, ఇంకేంటి మారాడా అని చెప్పి అడుగుతావు, ఎంతైనా వాడు నా తమ్ముడు అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి, మరి మీ తమ్ముడు మారాడు, ఉషని బాగా చూసుకుంటున్నాడు ప్రేమగా, మరి మీలో కూడా మార్పు వస్తే బాగుంటుంది కదండి అనగానే, ఏంటి నాలో మార్పు, నేను ఇప్పుడు ఒక్కలాగే ఉంటాను అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే పల్లవి కూడా చరణ్ వెనకాల వెళ్తుంది. మా అన్నయ్య కూడా మారితే బాగుండు, చందు మారాడు, అన్నయ్య మారితే కథ సుఖాంతం అవుతుంది అని చెప్పి చరణ్ చంటి అలా అంటూ ఉంటాడు. మరోపక్క ఇక అక్షిత అంటుంది సుమలతతోని, ఇదేంటంటే చందు మారిపోయాడు, అసలు చందు మారడానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు, ఇటు చరణ్ని కూడా కన్విన్స్ చేసడానికి ఇదిగో ఈ పల్లవి ఫుల్ ట్రయల్స్లో ఉంది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆంటీ, అసలు చందు ఎందుకు మారాడు అర్థం కావట్లేదు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ముందు వెళ్ళి వాడిని తీసుకురా చందుని అని చెప్పి సుమలత అన్నంతో చందుని లాక్కొస్తుందనమాట అక్షిత. ఏంటి నీ బిహేవియర్ అని చెప్పి అక్షిత అడగగానే, ఏమైంది, బాగానే ఉన్నాగా అని చెప్పి చందు అంటాడు. అదే ఉషతో అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి సుమలత అనగానే, ఏమైంది మమ్మీ, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా అని చెప్పి చందు అంటాడు. అదేంట్రా ఉష అంటే ఇష్టం లేదు, దాన్ని మోసం చేసేసి ఇండియాకి వచ్చావు, అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఎన్ని చెప్పావు మాకు అనగానే, అది అప్పుడు మమ్మీ, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను, అన్నయ్య వదిన నాకు జ్ఞానోదయం చేశారు, నాకు ఉషతో ఎలా ఉండాలని అర్థమైపోయింది, ఇప్పుడు ఉష నా ప్రాణం, తను నా భార్య, తన్ని వదిలేసుకోవడానికి ఇప్పుడు నా ప్రేయసి కాదు, తను నా భార్య, ఇప్పుడు తనే నా ప్రాణం, ఇంతకుముందు తనంటే ఇష్టం లేదని చెప్పాను కరెక్టే, అదంతా నాలో ఏం దూరిందో, నేను ఎందుకు అలా బిహేవ్ చేస్తానో నాకే అర్థం కావట్లేదు, కానీ ఏదైతేనే నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇక నుంచి నేను మంచిగా ఉండాలని చూసుకుంటున్నాను, నువ్వు కూడా ఉషతో మంచిగా ఉంటే బాగుంటుంది మమ్మీ, లేదు కూడదు, ఉషని పంపించాలి అది ఇదని చెప్పి ఇంకా మనసులో అలాగే పెట్టుకున్నావు అనుకో, నేను వేరే కాపురం పెడతాను, ఉషని ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి అనగానే, ఏంటి చందు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అక్షత అనగానే, మరి ఏం చేయమంటావు వదిన, మరి అమ్మకి ఉషకి పడినప్పుడు వేరే కాపురం పెట్టడమే కదా కరెక్ట్, ఏ విషయం చెప్పు మమ్మీ, అయినా పల్లవి వదిన చాలా మంచిది, తనని కూడా మీరు అర్థం చేసుకుంటే మంచిది, అందరూ బాగా ఉంటాము, పల్లవి వదిన ఇంట్లో నుంచి పంపించేయాలి, ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు మమ్మీ, నువ్వు మారితే బాగుంటుంది అని చెప్పి అక్కడి నుంచి చందు వెళ్ళిపోతాడు. వీడేంటంటే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. ఏంటో వీడి బిహేవియర్ అర్థం కావట్లేదు అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. మరో పక్క చందు పక్కకు వెళ్ళి, ఈ చందు మారడమా, ఇక నుంచి చందు సోలో పర్ఫార్మెన్స్, నేను వీళ్ళందరితో చేతులు కలిపి ఉంటే ఏమీ సెట్ అవ్వడం లేదు, ఉషకి ఈ పల్లవికి ఒకటేసారి టిట్ ఫర్ టాట్ ఇస్తాను, నాతో పెట్టుకుంటారా, నా రివెంజ్ ఎలా తీర్చుకుంటాను వీళ్ళ మీద చూస్తూ ఉండండి అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటాడనమాట చందు రివెంజ్ తీర్చుకోవడానికి.
మరోపక్క అక్షిత అలాగే భువన ఇద్దరు క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఇక భువన అంటుంది, పల్లవి వెళ్ళిపోతుంది చరణ్ జీవితంలో నుంచి. ఆంటీ చరణ్కి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తాను అన్నారు. ఎక్కడవుతుంది, పల్లవి వెళ్ళడమే లేదు. ఇదిగో పేపర్ మీద చరణ్ బొమ్మలు వేసుకొని సంతోషపడడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను అని చెప్పి భువన ఫోటో చూపిస్తూ ఉంటుంది అక్షితకి. ఈ లోపల పల్లవి అక్కడికి వచ్చి చరణ్ ఫోటో చింపేస్తుందనమాట. ఏంటి ఫోటో చింపేశావు అని చెప్పి అడుగుతుందనమాట భువన. మరి నీ ప్రియుడు ఫోటోనా ఏంటి ఉంచడానికి? ఇది నా మొగుడు ఫోటో, అందుకే చింపాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి చరణ్ వస్తాడు. ఏంటి గొడవ పల్లవి, ఎందుకు భువనతో గొడవ పడుతున్నావు అనగానే, గొడవ నేనేం లేదండి అని చెప్పి, ఇక పదండి క్లాస్ స్టార్ట్ అవుతుంది కూర్చుందాం అని చెప్పి ఇక కూర్చుంటారనమాట పల్లవి చరణ్. ఇక చరణ్ కూర్చోగానే పర్స్ చూసుకుంటాడు. ఇదేంటి నా పర్స్ కనిపించట్లేదు, పర్సు లేదు పల్లవి అని చెప్పి అనగానే, పర్స్ లేకపోవడం ఏంటన్నయ్య అని చెప్పి అంటాడు చంటి. అవును, నేను క్లాస్లోకి వచ్చినప్పుడు అంటే నేను కాలేజ్కి వచ్చినప్పుడు తీసుకొచ్చాను పర్స్లో చాలా క్యాష్ ఉంది పల్లవి, ఇప్పుడు పర్స్ లేదు అనగానే, అవునా అని చెప్పి పల్లవి షాక్ అవుతుంది. సో ఇంతేంటి ఎపిసోడ్ జరిగితే నచ్చిన లైక్ చేయండి.